అందరికీ నమస్కారం. జనసేన పార్టీలోకి సంక్రాంతి తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహన్ చేరే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని ఛానళ్ళు కూడా స్టోరీ బోర్డులు కూడా వేయటం జరిగింది. సామాన్య కార్యకర్తగా కూడా జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు ఆయన ప్రస్థానం కూడా ఆమంచి కృష్ణమోహన్ ప్రస్థానం మనకి చీరాల నియోజకవర్గంలో కథలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఇటీవల కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. మేబీ కొన్నిసార్లు చేసినప్పటికీ కూడా అవి కొన్ని పరిమితులకు లోబడే ఉండేవి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ మధ్య కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం ఉంది, ఆయన్ను సీఎంగా చూడాలన్నదే తన చిరకాల కోరికని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్కి కాపు నేతగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటం కూడా ఆయన కొంత కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ కొంతమంది పెద్దలతో కూడా ఆమంచి కృష్ణమోహన్ టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ బ్రదర్ ఆమంచి స్వాములు కూడా 2024 ఎన్నికల్లో గిద్దలూరు అదేవిధంగా చీరాల టికెట్ ఆశించి కూడా కొంత జనసేనలో కొంచెం మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూసాం. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరటంతో ఈయనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి అప్పట్లో 2019-2024 మధ్య వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత గ్యాప్ ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా అని కూడా కొంతమంది అయితే చర్చించుకుంటా ఉన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే సంక్రాంతి తర్వాత కూడా వేగంగా కూడా ఇప్పటికే కొంతమంది లీడర్స్ తోటి మనకి ఆమంచి కృష్ణమోహన్ గారు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ సిఫార్సులు కనుక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఒకసారి కనుక ఆమంచి కృష్ణమోహన్ తోటి కూడా టచ్లోకి వచ్చే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులని కూడా తెలుస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా తెలుస్తూ ఉంది. అయితే చీరాల కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం జనసేనకు సంబంధించి కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం కూడా ఆమంచికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆమంచి స్వాములు అక్కడ ఇన్యాక్టివ్లోకి వెళ్ళటం, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కనుక సయోధ్య కుదిరితే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి చిన్న గాసిప్స్ కూడా అవన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తూ ఉంది.